హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అదిగోండి అక్కడ కనపడ రిజర్వ్ పోలీస్ ఆఫీసర్స్ అంట. బలవంతంగా మా కంపెనీ వాళ్ళని ఆపి 4 రోజుల క్రితం, అదిగో నాగాలాండ్ పోలీస్. ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అందుకని చెప్పి గురువుగారు వాళ్ళు నన్ను ఆపి, మా వాళ్ళని ఆపితే వాళ్ళకి ఫోన్ చేశారు. ఇంకా మా అన్నయ్య కూడా సరేలేరా వెళ్ళండి రా బాబు, మళ్ళీ లోకల్లో ఇబ్బంది పెడతారని చెప్పి. ఏం చేస్తున్నారు బాబాయిలు? వాట్ యు ఆర్ డూయింగ్? వెల్డింగ్. ఇక్కడ పోలీసు వర్క్షాప్ అండి, అయితే మెయింటెనెన్స్లు జరుగుతాయి. అడిగో బాబాయ్ కనపడుతున్నాడు, సబ్ ఇన్స్పెక్టర్. వారే సబ్ ఇన్స్పెక్టర్, పెద్ద ఆయన. సారీ, కుర్రోడు అనుకున్నాను ఈ అలవాట్లు. చే ఇక్కడ సరే ఓల్డ్ డీజిల్ పంప్స్ చూసారా, ఛానల్ అయింది. ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్కి అసిస్టెంట్గా. ఇంకా డ్రైవర్ ఎందుకురా నీకు దండగా, నీకు డ్రైవింగ్ వచ్చు కదరా అని చెప్పి పంపించారు. అసలు స్క్రిప్ట్ ఏంటంటే బండి ఇచ్చేసి రావాలన్నారండి, బుక్ చేసేసారు. అరే బాయ్ తేలివ్వండి, లేదా బాగోదు చెప్తున్నాను. ఫుల్ ట్యాంక్ చేయించేయండి. ఇటుపలే ఆసే, ఇటువైపు ఉందని. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా నాగాల్యాండ్, బ్యూటిఫుల్ నాగాల్యాండ్. ఇది కోహిమాకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మా పాత వింటేజ్ బస్ అండి. బాగుందా? అద్భుతం, మరి అద్భుతం. మా బాబాయ్ అబ్బా, కారిపోయింది రా తమ్ముడు. ఎన్ని లీటర్లు కొట్టా? గ్యాస్ నై वो हवा फुल टैंक है ना पहले से, చూసుకోవాలి తమ్ముడు. అది 14 లీటర్ కొట్టారు. తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. ఇక్కడ నుంచి మళ్ళీ డీమాపూర్ వెళ్ళాలంట. ఎన్ని డీమాపూర్లో ఏమో. ముందు ఇవి పెట్టారు చూడండి, జెండాలంట. ఇవి మణిపూర్ బండి బలవంతంగా చేస్తున్నారు. సో గాయస్, వెల్కమ్. ఎలక్షన్ కమిషన్ డ్యూటీలో డే 1. అసలు ఈ స్టీప్ గ్రేడియంట్స్ చూడండి దీమాపూర్లో. మామూలుగా లేవు కదా గ్రేడియంట్లు, బండి ఎక్కట్లేదు అసలు. ఏంటో ఇల్లు చూద్దాం బిట్లుగా. ఎటు వెళ్ళాలో ఏమో. దీమాపూర్ వెళ్ళాలంటున్నారు. దీమాపూర్ వెళ్ళి ఎలక్షన్ కమిషనర్తో ఉండాలి. చూద్దాం. ఆ ముందయ్యే కొమ్ములు లాంటివి తగిలిచ్చారు చూసారా, అలాంటివి తగిలిచ్చారు. మరి మా బండి ఏమో హ్యాంగింగ్ ప్రాబ్లం ముందు నుంచి. ఇప్పుడు ఏమవుద్దో ఏమో. సరే, అదేదో లెటర్ ఇచ్చాడు. వీడాడ దూరుతున్నాడు. ఇచ్చి దీమాపూర్ వెళ్ళరా అమ్మా అన్నాడు. ఏమో కోహిమా సిటీలో ఇంత ట్రాఫిక్. ఎలా రాపడేది నాగాల్యాండ్ వాళ్ళతో. ఇది కోహిమా ట్రాఫిక్. 2 రోజుల నుంచి ఏమీ లేదు. మరి ఏంటో తగలాడింది. బిఎస్ హ్యాంగింగ్ ప్రాబ్లం వస్తుంది. చెక్ ఇంజిన్ వచ్చింది ఇక్కడ. చెక్ ఇంజిన్ వచ్చి మళ్ళీ ఆ పక్కన ఇంజిన్ వన్ పడిపోతే ఇంకంతే అస్సాం బండి. ఇక అంటే సెన్సార్ ఈసీయూ ఉంటుంది కదా, ఇంజిన్ కంట్రోలింగ్ యూనిట్. అది సెట్ చేసిన స్పీడ్ ప్రకారమే వెళ్తుంది. యాక్సిలేటర్ ఎంత ఇచ్చినా వెళ్దు. అంటే ఫస్ట్ గేర్లో 8 km/h వెళ్తుంది, సెకండ్ గేర్లో 13 to 14 km, థర్డ్ గేర్లో 18 అలా వెళ్తుంది. అమ్మ ఏమైద్దో ఏమో. ఇక్కడ నుంచి కోహిమా నుంచి దీమాపూర్ వెళ్ళేటప్పుడు ఘాటు దిగేస్తుంది కిందకి, అటు నుంచి వచ్చేటప్పుడు ఎక్కే ఘాటు. బాబా దడ జాగ్రత్త. కంటిన్యూ చేస్తా. ఇంకా ఇందాక కోహిమాలో బేపచ్చమైన ట్రాఫిక్ ఉండటం వల్ల వీడియో తీయలేకపోయాను. సో మొత్తానికి కోహిమా దాటేసి దిగుతున్నాము ఘాటి. ఇదే NH2 నేషనల్ హైవే, దీమాపూర్ నుంచి ఇంఫాల్ వయా కోహిమా. ఇదే సొంపు, ఏముండదు. కొండలు అటు ఇటు అటు ఇటు. అబ్బో పచ్చి కొండలండి. ఐ మీన్
భయంకరమైన కొండలు కనపడతలా దూరంలో. ఈ కొండల్లో నుంచి లోయకి వెళ్ళి ఇప్పుడు దీమాపూర్ ప్లెయిన్, అటు ఇంఫాల్ ప్లెయిన్, కొంచెమే బట్టతల్లాగా ఉంటుంది. ఇంఫాల్ బట్టతల్లో మధ్యలో ప్లెయిన్కి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెహికల్స్ దిగుతున్నాయి చూసారా, వెహికల్స్ దిగుతున్నాయి. అమ్మో డ్రైవర్లు నాగాలందరూ ఒక రకంగా చూస్తున్నారు నన్ను. వీడియో తీస్తా బండి తోలుతుంటే, ఎందుకులే గోల, మధ్యలో ఎక్కడ నాపి స్టోరీ చెప్తాను. బాయ్, స్టే ట్యూన్. ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు మరం టు దీమాపూర్ మాత్రం 8 hours, మినిమం 7 hours పట్టేది. ఇప్పుడు జస్ట్ 2.5 hours. నేనైతే 2 hours వచ్చేసాము. కోహిమా ట్రాఫిక్ లేదు కాబట్టి. అసలు 130-140 కిలోమీటర్స్ చూడండి. 4 lane వేస్తున్నారు కదా ఇప్పుడు. అందుకని ఇదే ఇంకా క్రూజింగ్ స్పీడ్, ఐ మీన్ క్రూజ్ సెక్షన్ ఇదే. ఇంకా సపా 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 వెళ్ళే సెక్షన్ ఇది ఒకటే. ఓవర్టేక్ డ్రైవింగ్ చేస్తా, అమ్మ కర్మ, వీడియో మెమరీస్ మిస్ అయిపోతాం కదా. అయినా ఇట్స్ ఓకే, లెట్స్ సీ. వీరి వీరి కుమ్మడి పండు బండి వస్తుందిరా తమ్ముడు. బ్రేక్ ఎల్ఎంఏ కదండి, ఆడుకోవచ్చు. ఇక్కడ టాటా తోలాను, భారత్ బెంజ్ తోలాను, అండ్ చాలా డ్రైవ్ చేశాను ఇక్కడ. ఐఎమ్ నాట్ ఎ డ్రైవర్, ఈవెన్ దో ఐ లవ్ డ్రైవింగ్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ డ్రైవింగ్, దట్స్ వై ఐఎమ్ డ్రైవింగ్. ఏంట్రా ఆంధ్రుడు అంగ్రేజీ మాట్లాడుతున్నాడని చూస్తున్నారా, ఆంగ్లం మాట్లాడుతున్నాడని. అంతే, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ డ్యూటీలో భాగంగా దీమాపూర్లో ఉన్నాము. ఐ మీన్ దీమాపూర్ వెళ్తున్నాము. కాన్సన్ట్రేషన్ వీడియో మీద లేదు, డ్రైవింగ్ మీద ఉంది. అందుకనే ఏ మాటలు వచ్చినా కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఇలాగ దుమ్ము, ఇక నాగాల్యాండ్ మణిపూర్ అంతా ఇలాగే దుమ్ము దుమ్ముగా. సరే ఆపుదాం. పొద్దున్న చెప్పా కదండి ఎలక్షన్ డ్యూటీ అని చెప్పి, గవర్నమెంట్ టూరిస్ట్ లాడ్జ్ అని చెప్పి దీమాపూర్లో నాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఐ మీన్ నాగాల్యాండ్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది టూరిస్ట్ లాడ్జ్ దీమాపూర్, గవర్నమెంట్ ఆఫ్ నాగాల్యాండ్. బయట సరౌండింగ్స్ బాగున్నాయి. మురిగైపోయి అమ్మ చండాలంగా అయిపోయింది. అదే టూరిస్ట్ రెస్టారెంట్ అంట, ఇదే టూరిస్ట్ లాడ్జ్ అంట. గవర్నమెంట్ ఇంకెలా ఉంటాయండి, గవర్నమెంట్ ఏదో ఫార్మాలిటీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా బయట రోడ్డు ఇది మనోడు ఇడిగిడిగిడిగిడిగా మనోడు. పొద్దున స్టింగ్ పెట్టాను, స్టింగ్ రాకీ బాయ్ గాడి స్టింగ్. ఇదిగో బ్లూ వాటర్, అమ్మ వేడిగా అయిపోయి ఉంటాయి. నా కర్మ, ఏం చేస్తాం. దీనికంట ఎలక్షన్ స్టిక్కర్ వేస్తారంట. స్టిక్కర్ వేస్తే అప్పుడు తిరగడానికి పనికి వస్తుంది. ఏంటి ఓ బాజుమే అది ఓ జెండా लगा दिया, मनोड़ కూడా పోలీసే. स्टिकर अच्छा ठीक है. कल बाहर नहीं जाएगा, पता नहीं, हम लोग आप लोग भी कंफ्यूज है. ठीक है. బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదర్ బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే తోడా రుకో అంటున్నాడు. రూమ్మేట్ అంట. మధ్యాహ్నం వారితోనే ఉన్నాను. ఇలాగా బాగుంది కదా. ఇంగిది వ్యాపారం అంటే మరి ఏం వ్యాపారం అనుకున్నారు, పత్తి వ్యాపారం. చూశారు కదండి, పత్తి ఇలా ఉంటుంది. ఇక్కడ ఉన్న జెండా కాన్సన్ట్రేట్ అవుద్ది నాకు ఇక్కడ. సరే, ఇంకా మరి మంచి మంచి వీడియోల కోసం డే 1 ఈ రోజుతో ఎండ్ చేద్దామని లేదు. ఇటు తిరుగుతాం కదా, ఏమైనా ఉంటే షూట్ చేస్తా, లేదంటే ఇలాగే పెట్టేస్తాను. గడింగలు సైడ్ గడింగలు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే, స్టే ట్యూన్.
ఎంజాయ్ విత్ స్టింగ్. అబ్బో ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చాను అనుకున్నారు? నాగాల్యాండ్ అస్సాము బార్డర్ ఇది. వీళ్ళందరూ పోలీసులు. ఎప్పుడు అది మన వాళ్ళే పోలీసులు. అదిగో ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అంట. జూమ్ చేయని నాగాల్యాండ్, అది కాదు అస్సాము. గోలాఘాట్ రోడ్ అంటారు దీన్ని. ఎందుకు వచ్చాను తెలుసు? ఎలక్షన్స్ వీళ్ళు బాగా మింగి తాగుతారండి ఇప్పుడు. సో అందుకని తాగపోపించడానికి ఒక ఆఫీసర్ వచ్చాడు. మందు ఇస్తున్నాడు చూడండి. అదిగో మందు. మామూలు విషయం కాదు. ఇక్కడ నుంచి మన ఆంధ్ర బళ్ళు ఏదైనా బండి పాస్ అవుద్ది. అస్సాం నుంచి ప్లేన్స్ నుంచి ఇటు పహాడీలోకి రావాలంటే ఇదే మెయిన్ రోడ్డు. ఈ 2 లైనే మెయిన్ రోడ్డు. ఏమనుకున్నారు మరి? అది ఆగే జాగే గురాయింగే. నాగాల్యాండ్ వాళ్ళ ఫుడ్ ఇలా ఉంటుంది. అంతా బాయిల్.